నువ్వు కూడా ఇలా మాట్లాడతావు? మన గురించి మనం ఆలోచించుకుంటే సరిపోతుందా? ఈ ఇంటి ఆడపడుచు, తను నన్ను ఎంతో నమ్మింది. తన నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. ఏదో ఒకటి చేసి ఆ రుద్రాణిని ఒప్పించాలి. ఒప్పుకోదు భూమి, నువ్వేదో అనుకుంటున్నావు అంతే. అయినా ఎందుకిలా మాట్లాడతావు? మా చెల్లి మీద మాకంటే నీకెక్కువ ప్రేమ ఉంటుందా? వదినవు కాబట్టి నువ్వెంత ఆలోచిస్తావో మేము అంతే ఆలోచిస్తాం కదా. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండు. ఆ రుద్రాణి ఏం చేస్తుందో చూద్దాం. తనలో ఏదైనా కొంచెం మార్పు కనిపిస్తే అప్పుడు నువ్వన్నట్టు మనమే వెళ్ళి మాట్లాడదాం. సరే మాధవ్. సిద్ధార్థ్ ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏం ఆలోచిస్తున్నావు సిద్ధార్థ్? ఏంటి శౌర్య ఇది? రాఘవ బావగారింటి అలా మాట్లాడుతున్నారు? అన్నయ్య ఏం మాట్లాడాడు? నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, నేను ఇక్కడే ఉండాలన్నట్టుగా చెప్తున్నారు కదా. ఇల్లరిక పాలుడు అది ఇది అంటున్నారు. అంటే ఇల్లరిక పాలుడుగా ఇక్కడే ఉండాలని కాదు, అంతగా అవసరమైతే ఇల్లరిక పాలుడుగా ఇక్కడే ఉంటాడు అన్నారు. లేదు శౌర్య, నాకెందుకు అది కరెక్ట్గా అనిపించట్లేదు. అన్నయ్య అన్న మాటల్లో నీకేం తప్పు కనిపించింది? తప్పన్నాడని నేను అనట్లేదు, బట్ నేనలా ఉండాలి అనడం నాకు నచ్చలేదు. నేను హ్యాపీగా చూసుకుందామనే కదా ప్రయత్నిస్తోంది. మమ్మీ డాడీని కూడా కాదని నేను ఇక్కడే ఉన్నాను. అలా ఉండడం వల్లే బావగారు వాళ్ళు అలా అన్నారేమో అనిపిస్తోంది. నాకిక్కడ ఉండడం ప్రాబ్లం కాదు శౌర్య, కాకపోతే నేను మా మమ్మీ దగ్గర ఉంటేనే నేను బాగా చూసుకోగలను అనిపిస్తోంది. అవును శౌర్య, ఈ ఇల్లు ఈ వాతావరణం అంతా నాకు కొత్తే. అదే మా ఇంట్లో అయితే నేను మమ్మీ డాడీ నన్ను కాదని నిన్ను ఎవరూ ఏమీ అనరు. అక్కడంటే నాకు నచ్చినట్లు నేనుండగలను, నీకోసం ఏం చేయాలన్నా చేయగలుగుతాను. ఇక్కడ బావగారు వాళ్ళు ఏం చేస్తే అది చెయ్యాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. నాకెందుకో రిస్ట్రిక్టెడ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక్కడే ఉండాలని నేను అనట్లేదు, కానీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు కదా సిద్ధార్థ్. ఆంటీ మన ప్రేమను ఒప్పుకోవట్లేదు కదా. మా మమ్మీ మిగిలిన విషయాల్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ తనకి నేనంటే చాలా ప్రేమ. వాళ్ళ అన్నయ్య కూతుర్ని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని ఆ రోజేదో కోపంగా మాట్లాడుండొచ్చు, బట్ ఆ కోపం తగ్గాక ఖచ్చితంగా మన ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం నాకుంది. యాక్సెప్ట్ చేస్తే మనకు కావాల్సింది ఇంకేమీ లేదు సిద్ధార్థ్. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, నీకు నచ్చినట్లు ఉండాలనేదే నా కోరిక కూడా. కాకపోతే అక్కడ పరిస్థితి ఏం బాలేదు కాబట్టి నేను నీకేమీ చెప్పలేకపోతున్నాను. అక్కడ పరిస్థితి బాగోలేకపోవచ్చు, బట్ ఇక్కడ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆ విషయంలో బాగా హట్ అయ్యావని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వేం టెన్షన్ పడకు. మన కోసం ఆలోచించడానికి ఈ ఇంట్లో భూమి వదిన ఉంది, తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. నువ్వేం కంగారు పడకు. కంగారు పడ్డానికి ఏముంది? నాకిది పరాయి వాళ్ళ ఇల్లేం కాదు, కాకపోతే అక్కడున్న స్వేచ్ఛ ఇక్కడుండదు. అక్కడ నేను ఏమనుకుంటే జరుగుతుంది, ఇక్కడ మీ అన్నయ్య వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను సిద్ధార్థ్. ఇప్పటి వరకు ఇండివిజువల్గా ఉన్నావు. ఇల్లు ఆఫీసు, ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు చెప్తే విన్నవాళ్ళు తప్పితే ఒకరు చెప్తే వినే అలవాటు నీకు లేదు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, నేను వదినతో మాట్లాడతాను, నువ్వేమి కంగారు పడకు. మళ్ళీ భూమి గారు ఏమనుకుంటారో? మా వదిన ఏమీ అనుకోదు, ఏ విషయాన్నైనా అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఇలా ఒంటరిగా ఆలోచిస్తూ మా వాళ్ళకి కనిపిస్తే బాగోదు. పద.